మెగాస్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమా ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. RC-17 పేరుతో ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. RRR తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాని మొదలు పెట్టడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కానీ గేమ్ చేంజర్ సినిమా అనుకున్న విధంగా వెంటనే పూర్తి కాలేకపోయింది. షూటింగ్ లో జాప్యం, తర్వాత పలు వాయిదాలు ఇలా సినిమాని ఎంతో డిస్టర్బ్ చేశాయి. ఎట్టకేలకు ఈ ఇయర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయింది. ఎంతో కష్టపడి చేసిన గేమ్ చేంజర్ పై అటు చరణ్ ఇటు మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటే ఆ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో చేసేదేం లేక చరణ్ తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. వచ్చే ఏడాది మార్చి 27 చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. ఇప్పటికే 60% పైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. జనవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందట. అయితే పెద్ద షూటింగ్ పూర్తి కాగానే చరణ్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్స్ట్ మూవీతో బిజీ కాబోతున్నాడట. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. రంగస్థలం కాంబినేషన్ కావడంతో పాటు పుష్ప తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో కేవలం అనౌన్స్మెంట్ తోటే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ చరణ్ కోసం ఈసారి ఆదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. గతంలో RRR మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి సైతం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఓపెనింగ్ సీక్వెన్స్ తనకు తెలుసని, అది చూసి ప్రేక్షకులు ఫిదా అవుతారని కూడా అన్నారు. దాంతో చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ పై అందరి ఆసక్తి రెట్టింపైపోయింది. ఇక ఇప్పటికే చరణ్ సుకుమార్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 ఫిబ్రవరి నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని తాజా సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతికి గ్రాండ్ గా ఓపెనింగ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. అంటే రామ్ చరణ్ జనవరిలో పెద్ద షూటింగ్ పూర్తి చేసి ఎలాంటి రెస్ట్ లేకుండా ఆ నెక్స్ట్ మంత్ వెంటనే ఫిబ్రవరిలో సుకుమార్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నాడన్నమాట. నిజానికి పెద్ద సినిమాలాగా మేకోవర్ కోసం సుకుమార్ సినిమాకి కూడా చరణ్ టైం తీసుకుంటాడేమో, సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా టైం పడుతుందేమో అని అందరూ భావించారు. కానీ చరణ్ మాత్రం ఇలా సడన్ షాక్ ఇస్తూ పెద్ద షూట్ అయిన నెక్స్ట్ మంతే సుకుమార్ సినిమాని జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లబోతున్నాడు. ఇది అందరినీ సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం నటుడిగా చరణ్ కి చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచింది. అలాగే కమర్షియల్ గాను భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు రంగస్థలానికి మించిన సినిమాని అందించే పనిలో ఉన్నారు సుకుమార్. అందుకే పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఈ మూవీ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కే దాదాపు ఏడాది టైం తీసుకొని పక్కా ప్లానింగ్ తో షూట్ కు వెళ్లబోతున్నాడు.